హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సైతన్వి. ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే కదా, ఇంట్లో పిల్లలంతా ఇంట్లో ఉన్నారు. సండే మార్నింగ్ కొంచెం లేట్ లేసామన్నట్టు. ఏం చేయాలో ఆలోచిస్తే దోశపిండి దొరికింది ఫ్రిడ్జ్లో. మా బేబీకి ఆల్రెడీ చెప్పాను ఏంటంటే, బేబీ బోటీ అయినా కీమా అయినా తీసుకొచ్చేసేయి పిల్లలకంటే, తను లేట్ లేసాడు. ఇక నేను కూడా పిల్లలు అన్నారు మమ్మ బోటీ కీమా అంటే, వాళ్ళ బేబీ తీసుకురాలేందుకు నేనే ఫ్రిడ్జ్లో దోశపిండి నిన్న చేసింది అన్నట్టు. దోశపిండి మిలిగిందని చెప్పి దోశలు వేసాను పిల్లలకి. ఇక మా వాడొచ్చి మమ్మ వాటర్ అంటే తనతోనే మాట్లాడతలేదు, ఎక్కువ పాటలు మాట్లాడుతాడు ఈ మధ్యలో అని చెప్పి నా కొడుకుతో నేను మాట్లాడలేను నిన్న సరిగ్గా. ఎప్పుడు వైట్ దోశ ఎందుకని చెప్పి ఈసారి రాగి దోశ చేశాను నేను. రాగి దోశ విత్ చట్నీ కాకుండా ఏమంటారు సమ్వాట్ లిక్విడ్ టైప్ కర్రీ చేశాను అన్నట్టు. అది బేసన్ అంటారు మా హిందీలో. ఆ కర్రీ చేశాను విత్ రాగి దోశ. రాగి దోశ పిల్లలకు అంటే 2 టైప్స్ ఆఫ్ దోశ చేశాను. రాగి దోశ అండ్ నార్మల్ దోశ అండ్ ఎగ్ దోశ. ఇంట్లో ఉంటారు నలుగురికి 4 ఐటమ్ చేయాలి మా ఇంట్లో అన్నట్టు అని చెప్పి వంట చేసుకుంటా పిల్లలను చూసుకుంటా ఉండే నేను. ఇవన్నీ ఇంకా సండే అని చెప్పి అంత గడబడిలో ఉండే, లేట్ లేస్తే ఇదే పెద్ద బాధ అనుకున్నా. తొందరగా టిఫిన్ రెడీ చేసి పెట్టాను పిల్లలకు నేను. యాక్చువల్గా ఇక రాగి సరిపోతలేదు, ఇంకా పిండి కలిపి బ్యాటర్ రెడీ చేశారన్నట్టు. పిల్లలకు ఆకలేస్తుంది కదా. ఇక మా పెద్ద పాప పెద్దగా అయిపోయింది. ఇక వాటర్ ఎట్లా తీసుకుంటుంది చూసారా, వాటర్ తీసుకొని తాగి వెళ్ళిపోతుంది ఇక బాగానే. అది ఆమె అంటే మా ఇంట్లో అందరికీ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చేసుకుంటారు పనులు, పిల్లలైనా పెద్దలైనా అన్నట్టు. ఇక నేను వంట చేసుకుంటా బిజీ ఉన్నా. పిల్లల క్యారెట్ ఫ్రూట్స్ జ్యూసులు అన్నీ చేసుకుంటూ ఉండాలి సండే ఉంటే ఇంట్లో. ఇదే పెద్ద బాధ. వెజిటేబుల్స్ కూడా నేనే కట్ చేసుకుని అన్నీ నేనే వంట చేసుకుంటూ కూర్చోవాలి. మీ ఇంట్లో కూడా ఇదే ఉంటుంది కదా, జనరల్గా అందరి ఇంట్లో ఇట్లనే ఉంటుంది. మా ఇంట్లో కూడా అలానే ఉంది. ఫాస్ట్ మోషన్లో ఉంటుంది కొంచెం, అంతే తేడా. ఒక్కదానే చేసుకుంటా అని చెప్పి. కానీ మా మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. మా బేబీ కూడా చేస్తుంటాడు. తను ఈ మధ్యలో చాలా బిజీ అన్నట్టు. అట్లా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు సండే అని చెప్పి ఏముందో కామెంట్స్లో చెప్పండి సరేనా. మా పెద్ద బ్లాగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి సరేనా. ఇప్పుడు దోశ రెడీ. మావాడు మళ్ళీ వచ్చిండు, మా అమ్మాయ అనుకుంటూ వచ్చిండు. దోశ రెడీ. ఎప్పుడు కూడా ఫస్ట్ దోశ నేను తీసి పక్కన పెట్టేస్తాను అన్నట్టు. సెకండ్ దోశ అందరికీ తినడానికి ఇచ్చేస్తాను. మీ ఇంట్లో కూడా అట్లా దాహం వేసి నేను వాటర్ కూడా తాగేస్తున్నాను. పని చేసి అలసిపోతాం కదా, అందుకోసమే. అంతే కదా. ఫస్ట్ దోశ తీసి పక్కన పెట్టేస్తాను. మా ఇంట్లో నేను దోశలు వేసే చాలా ఇష్టం అన్నట్టు అందరికీ. నేను దోశ ఏది కూడా మంచిగా చేయంట మా ఆడపచ్చులు అంటారు, నువ్వు ఏది కూడా మంచిగా చేయమను, ఓన్లీ దోశలే రౌండ్ మంచిగా వస్తాయి ఇవి అని చెప్పి వాళ్ళు అంటారు. అందుకోసమే అనుకుంటా ఎప్పుడు దోశనే వేస్తుంటా మా ఇంట్లో నేను. అది చూసారా రౌండ్గా బాగా వచ్చింది కదా. మా చిన్న పాప వచ్చింది ఇప్పుడు, ఆకలి వేస్తుందంట ఆమెకి. దోశ వేసి ఇవ్వాలి ఇక ఎవరికి వారికి. ఇప్పుడు రాగి దోశ ఒక్కరికి, మసాలా దోశ ఒక్కరికి. వద్దంటే స్టవ్ దగ్గర వచ్చి ఆడుకుంటా కూర్చుంటుంది, దాతోని ఎత్తుకోవాలి ఆడుకోవాలి అన్నట్టు ఉంటుంది మీకు. చిన్నపిల్లలు స్టవ్ దగ్గర రావద్దు, కానీ పిల్లలు పెరుగుతుంటే జిద్దు ఎక్కువైపోతుంది పిల్లలకి. ఇప్పుడు తనకు ఆ దోశ వేసి ఇచ్చేస్తున్నా తినాలని చెప్పి. తింటుందా పడేసా దేవుడికి ఎరకాయిక, అంతే కదా. పోయి తినరాపో అని చెప్పిండు నన్ను. తినేసి వస్తుంది గుడ్గా. అంటే నా 3 పిల్లలు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా తింటారు, ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి మీద సపోర్ట్ కాకుండా. అది మనం ఎట్లా పిల్లలకు నేర్పిస్తామో పిల్లలు కూడా అట్లనే అవుతారు అంట కదా. చూడు టిఫిన్లు అయిపోయి అంతా అయిపోయింది. మా మేడం ఇంకా టిఫిన్ తింటేనే ఉంటుంది. మా వీరుగాడేమో టీవీ చూసుకుంటా బాగా చెప్తా మంచిగా ఆరాంగా సోఫా మీద కూర్చొని మస్తుగా టీవీ చూస్తాడు. ఇక మోగ్లీ పెట్టుకొని చూస్తారు ఇక అంతా పిల్లలంతా కలిసి. మా తన్నుదిది కూడా అట్లనే తయారైంది, మోగ్లీ చూసుకుంటా కూర్చుంటారు. వద్దంటే టీవీ ముందర కూర్చుంటారు. మళ్ళీ హెడేక్ వీళ్ళతోని. మధ్యాహ్నం వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా బేబీ ఫిష్ తీసుకొచ్చిండు. 10 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూనే ఉంటామా అని కాకుండా 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి ఇంట్లో పని చేసేటోళ్ళు పని చేస్తూనే ఉంటారు. పిల్లలు సండే కదా ఇంట్లోనే అల్లరి చేస్తుంటారు. నేనైతే ఈసారి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేస్తున్నా, మసాలాలు రెడీ చేసుకుంటున్నా అంతా. మా మేడం మళ్ళీ వచ్చింది. ఆ వాటర్ బాటిల్లో
నీళ్ళు కావాలంట. ఆట సరిపోతుంది వీళ్ళందరికీ, ఆట కావాలి. ఎటు పోయి వెళ్ళిపో అమ్మా అంటే నన్నే రమ్మంటుంది, వాటర్ తీసుకురమ్మని చెప్పి టాటా అని చెప్పి వెళ్ళిపోయింది. పిల్లలు ఎట్లా చెప్తే అట్లా వింటారు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు మా పిల్లలతో. ఒక్కొక్కసారి బ్రౌన్ డ్రెస్ మా అత్తమ్మ ఎక్కడ పెట్టిందో ఏమో, మా మామయ్య గురించి బ్రౌన్ డ్రెస్ నెంకుతున్నాను దొరుకుతలేదు. మా మామయ్య షుగర్ పేషెంట్ కదా అని చెప్పి తను సపరేట్ ఆఫ్టర్నూన్ టైంలో బ్రౌన్ డ్రెస్ వంట చేస్తాను అన్నట్టు. బ్రౌన్ రైస్ వేసేసి పెట్టేస్తాను మామయ్యకి. మా అందరికీ వైట్ రైస్. నా ఇంట్లో ఉంటారే 5 to 6 మెంబర్స్. సపరేట్ వండేస్తారు. మా మామయ్య వచ్చి ఏం వండుతున్నాను చెప్పి క్వశ్చన్. ఇప్పుడు లేదు మామయ్య మీ గురించి నేను బ్రౌన్ రైస్ వండుతున్నా అంటే తన పాపం ఆకలి వేస్తుంది మా మామయ్యకి. ఆల్రెడీ 1:32 అవుతుంది. షుగర్ పేషెంట్ కదా, చాకు దొరుకుతలేదని చెప్పి చూస్తున్నాడు. యాపిల్స్ కట్ చేసి పిల్లలకి తను తింటున్నారు యాపిల్స్. ఇప్పుడు అడుగుతున్న మామయ్య మసాలా ఎంత కలపాలంటే, ఉన్నారే ఇద్దరు, నలుగురున్న మసాలా మంచిగా అయ్యి ఫిష్ కర్రీలో అని చెప్పి మామయ్య అన్నాడు. కానీ మా మామయ్య మాస్టర్ షెఫ్ అన్నట్టు చాలా మంచి వంటలు చేస్తాడు మా మామయ్య. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా నేర్చుకున్నాను వంటల దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వంటలు రాకుండే, పెళ్ళైనాక మా ఆడపడుచులు నన్ను వంటలు నేర్పించాను. పెళ్ళి కాకముందు మనం కాలేజ్ ఇల్లు అని చెప్పి బ్యాంపరింగ్ బాగుంటుంది కదా. జస్ట్ నాకు మ్యాగీ అండ్ టమాటా కర్రీ తప్ప నాకు ఏం రాకుంటే పెళ్ళి కాకముందు. పెళ్ళైనాక ఫోన్లో మా డాడీతోని మా మమ్మీతోని ఫోన్లో మాట్లాడుకుంటా నేర్చుకున్నాను. ఆ తర్వాత అత్తగారింటికి వచ్చినాక మా ఆడపడుచులు నాకు మెయిన్గా ఫుడ్ విషయంలో పని నేర్పించింది. ఎందుకంటే నేను ఒకటే పాప కదా మా డాడీ మమ్మీకి. అంటే మా తమ్ముడు నా తర్వాత మా తమ్ముడు, కానీ ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుందంట కదా చాలామంది అంటారు జనరల్గా. అందుకోసం నాకైతే పెళ్ళైనాకనే వంట నేర్చుకున్నాను మా ఆడపడుచు వల్లనే, అది కూడా ఇద్దరి వల్ల. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, ఏం చేయాలని చెప్పి జామకాయ దొరికింది, జామకాయ కట్ చేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నాను. మీరు కూడా మధ్యలో ఆకలేస్తే ఏం చేస్తారు? ఫ్రూట్స్ తింటుంటారా లేరా? ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ తినాలో అదే ఫ్రూట్స్ తినాలంట చాలామంది అంటుంటారు. స్పెషల్గా మా మమ్మీ డాడీ అయితే చాలా చెప్తారు, ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ తినాలో అదే ఫ్రూట్స్ తినాలి, అడ్డమైన తిండి తినొద్దు అని చెప్పి మా డాడీ తిడుతుంటారు అన్నట్టు. ఇప్పుడు నాకు ఆకలేసిన జామకాయ తింటున్నాను. నేను ఒక్కదాన్ని తింటే సరిపోదు కదా, పిల్లలకు కూడా ఇవ్వాలి కదా. పోయి ఇచ్చేసి వస్తా. మా పిల్లలు అడుగుతారు ఆల్రెడీ, అక్కడ సోఫా డైనింగ్ టేబుల్లో కూర్చొని పని చేస్తున్నారు. అని ఆట పని నడుస్తుంది వీళ్ళందరిది. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, ఇక మళ్ళీ ఇచ్చేసాను జామకాయ. స్పూన్స్ కూడా మా పాప గురించి స్టాండ్లో పెట్టకుండా ఆ గిన్నెలో పెడుతున్నాను మేము, ఎందుకంటే మా చిన్న పాప బాగా ఆడుకుంటూ కూర్చుంటుంది. ఇప్పుడు మసాలానే ఇంకా ఫిష్ కర్రీకి మసాలా రెడీ చేస్తున్నాను. టమాటో చార్ పిల్లలకి, టమాటో చారు, వైట్ రైస్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్ని ఐటమ్స్ ఆఫ్టర్నూన్లో చేసేస్తే మళ్ళీ రాత్రి టెన్షన్ ఉండదు. జస్ట్ ఫ్రై వరకు చేసుకుంటే అయిపోయి. అక్కడ పాట నడుస్తుందని చెప్పి నేను డ్యాన్స్ మీద డ్యాన్స్ చేస్తున్నాను. అంటే నాకు డాన్సింగ్ అంటే ఇష్టం అన్నట్టు. అయితే కూడా సమ్వాట్ బీట్ వస్తే వంట చేసేటప్పుడు సమ్వాట్ అట్లా స్టెప్స్ వేస్తుంటాను అప్పుడప్పుడు. మీరు కూడా అట్లా చేస్తారా మీ ఇంట్లో? టమాటా చారు ఇప్పుడు బగారిస్తున్నాను బాగానే నవ్వుకుంటా. అక్కడ పిల్లలు బాగా డైనింగ్ టేబుల్లో కూర్చొని నా మీద జోక్స్ చేస్తున్నాను, మా మమ్మీ డాన్స్ చేస్తుంది అనుకుంటా. మా బేబీ అయితే మస్తు బిజీ. మా అత్తమ్మ సామాన్లు ఎక్కడ పెడుతుందో తెలియదు, కానీ ఎండుమిరపకాయలు దొరకలేదు, ఆ డబ్బాలో దొరికిందని చెప్పి మళ్ళీ బగారేస్తున్నాను నేను. ఇంతకు నా వీడియోస్ బాగుంటే ప్లీజ్ షేర్ మై వీడియోస్, కామెంట్ అండ్ లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. ఇలానే నేను కూడా నాకు సపోర్ట్ చేసి నేను కూడా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ఇది నా సండే వీడియో అన్నట్టు. స్పెషల్గా పిల్లలతోని వీడియో తీసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నా లైఫ్కి ఉంటాను. బాగా వేసేప్పుడు అంతా పడిపోతుంది కదా. నాకు కూడా మీ స్పెషల్ టమాటో రసం రెసిపీ పంపించండి ఎవరికైనా. నేను ఎట్లా చేస్తున్నానో అంటే మా స్టైల్ నేను చేస్తున్నాను, మీ స్టైల్ ఎలా ఉంది? ఫిష్ కర్రీ అండ్ టమాటో కర్రీ రెసిపీ నాకు పంపించండి, అది కూడా చేస్తాను. అంటే పిల్లల గురించి, చిన్న పాప గురించి మెయిన్గా నేను టమాటో కర్రీ రసం చేస్తున్నాను. పెద్ద పిల్లలకి అందరికీ ఫిష్ కర్రీ వైట్ రైస్ తినేస్తారు, చిన్న పాపకి టమాటో రసం, మళ్ళీ సాయంత్రం ఫిష్ ఫ్రై అనుకుంటున్నాము, అందుకోసమే టమాటో రసం సరిపోతుందని చెప్పి ఇప్పుడు ఫిష్ కర్రీ చేసేస్తున్నాను. అంత మసాలా అంతా రెడీ చేసుకున్నాను. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మసాలా రెడీ దాంట్లో వేసేస్తాను ఈజీగా.
మళ్ళీ మా మేడం వచ్చి మమ్మ నాకు చుచ్చు వచ్చింది అనే వరకు నేను పని చేయాలా వీళ్ళ చుచ్చులు తీయాలా చుచ్చులు చేసుకుంటే చూడాలా అని చెప్పి చుచ్చు వచ్చిందంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మెత్తన. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటి హ్యాండ్ వాష్ చేసుకొని వంట చేసి స్టార్ట్ చేశాను అన్నట్టు. సండే ఉంటే నార్మల్గా అంతా కిచెన్ రూమ్లోనే స్పెండ్ చేయాలి పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ కావాలి, వీళ్ళకు ఆర్డర్ ఇస్తుంటా ఉంటారు పిల్లలు కూడా, మమ్మ అది కావాలి ఇది కావాలని చెప్పి. ఇప్పుడు మా చిన్న పాపకు తినిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పాపకు తినిపించినాక ఇద్దరు పిల్లలకు తినిపించాలి. మా బేబీ వీరుకి తినిపించేస్తాడు, నేను సాయి తన్వికి నిధికి తినిపించేస్తాను. మసాలా అయితే రెడీ ఉంది మంచిగా. అంటే ఫిష్ కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మా అత్తమ్మే చేస్తుండే, ఈసారి మా అత్తమ్మ కొంచెం బిజీ ఉండంగా చేయలేదు, ఈసారి నేను చేశాను అన్నట్టు ఫిష్ కర్రీ. టేస్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం పులుపు ఎక్కువైనట్టుంది. దానివల్ల మళ్ళీ వాటర్ వేసాను, పులుపు తీసేసి మళ్ళీ వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ వేసాను. ఉప్పు కారం మళ్ళీ మిక్స్ చేశాను అన్నట్టు ఎలా ఉంటుందని చెప్పి. మా మమ్మీ బాగా చేస్తుంది ఫిష్ కర్రీ, అండ్ మా మామయ్య కూడా అత్తమ్మ కూడా బాగా చేస్తారు. కానీ అంటే హైదరాబాద్ స్టైల్ వేరే ఉంటుంది, మా జహీరాబాద్ స్టైల్ వేరే ఉంటుంది టేస్ట్. ఈసారి ఏదో సమ్వాట్ డిఫరెంట్గా జహీరాబాద్ హైదరాబాద్ మిక్స్ చేశాను. చూసారా మా మేడం మళ్ళీ వచ్చింది, ఆకలేస్తుంది, ఫిష్ కర్రీ ఎప్పుడు చేస్తాం మమ్మీ అని చెప్పి అడుగుతుంది మా మేడం. మళ్ళీ వాటర్ కావాలి, దామి ఎక్కువ వేస్తుంది మా మేడంకి, వచ్చి వాటర్ తాగి వెళ్ళిపోతుంది. ఆకలేస్తుందంట అని చెప్పి నిలబడ్డది ఇక్కడ మా మేడం. మీ పిల్లలు కూడా ఆకలేస్తే ఇట్లనే చేస్తారా? ఎట్లుందో ఏమో టేస్ట్ నాకు అర్థమవుతలేదు, చూడాలి తిన్నాక. ఫిష్ మసాలా కూడా వేస్తాను నేను ప్యాకెట్లో, మళ్ళీ పురుగులు వస్తాయని చెప్పి ప్లేట్లో వేసి ఫిష్ మసాలా కలిపేసి చెక్ చేస్తున్నా పురుగులు ఉన్నాయా లేవా అంటే లేవు. నేను ఎందుకు వేసేసాను. ఓకే చల్తా, టేస్ట్ బాగానే ఉంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి 2 నిమిషాలు మూసేసి ఫిషెస్ వేయాలి. ఇప్పుడు చేపలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, పచ్చి చేపలు. మా చింకి వచ్చి మామీ వీడియో చేస్తున్నావా అని చెప్పి చేపలు వేస్తే ఎప్పుడు మా బేబీ వేస్తాడు ఎప్పుడు ఆ చేపలు. ఇక మళ్ళీ మా పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మాది నిధి, వంశిక, అక్కు ముగ్గురు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. ఏం చేయాలో అని చెప్పి అన్ని చేపలు వేసి చిన్న పాపకు భయపడిపిస్తున్నాను. భయమే లేదు మా చిన్న పాపకు అని చెప్పి భయపడిపిస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉంది నాకు కామెంట్స్ చెప్పండి. మా వీరు వచ్చి మా అమ్మ ఆకలిస్తుంది అంటే వెళ్ళిపో ఇంకా వంట కాలేదని చెప్పి వెళ్ళగొట్టేస్తున్నాను నేను. అయ్యో బాబాయ్, పిల్లలకి ఆకలేస్తే పెద్ద ఆగమాగం చేస్తారు. కర్రీ ఒకటే లేట్ కానీ అంతా ఫుడ్ రెడీ. కానీ ఫిష్ చూసినాక టమాటా చారు రైస్ తిన్నారు కదా వీళ్ళు. థ్యాంక్ యూ గైస్ టు సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా అండ్ సాయి తన్వి. టాటా బాయ్.